హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో ఇంకొక కొత్త స్కాము టీటీడీలో కొత్త స్కామ్. శాలువాల స్కామ్. టీటీడీలో శాలువాలు మరి శాలువాలు కప్పుతూ ఉంటారు కదా! ఎవరైనా గెస్ట్‌లు వాళ్ళు వచ్చినప్పుడు టీటీడీలో. ఓకే. పూజ చేసేటప్పుడు శాలువాలు కప్పుతుంటారు. సో, ఆ కొత్త స్కామ్ వచ్చింది. మొన్నటిదాకా లడ్డూ స్కాము, నెయ్యి స్కాము. ఇప్పుడు కొత్త స్కామ్ వచ్చింది టీటీడీలో. దాని మీద రచ్చ చేసుకున్నారు 2 పార్టీలకు సంబంధించిన వాళ్ళు. శాలువాలకు సంబంధించి ఏంది ఆ శాలువాలు అంటే 2015 నుంచి ఇప్పటి వరకు అంటే 2025 వరకు 10 సంవత్సరాలు అంటే రిమెంబర్ 2015 అంటే టీడీపీ గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ క్రాస్ అయ్యి మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ 3 గవర్నమెంట్లో 15 నుంచి 25 వరకు విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ నగరి చిత్తూరులో ఉన్న నగరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అక్కడ విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ అని ఒక కంపెనీ ఉందట. ఆ కంపెనీ సిస్టర్ కన్సర్న్డ్ కంపెనీస్ కూడా ఉన్నాయట. వాళ్ళు ప్యూర్ మల్బెరీ సిల్క్ ప్రోడక్ట్స్ను ఇవ్వాలి. వాళ్ళకి అగ్రిమెంట్ ఏంది, మల్బెరీ సిల్క్ ప్రోడక్ట్స్ని సప్లై చేయాల్సింది. ఆ మల్బెరీ సిల్క్ ప్రోడక్ట్స్ సప్లై చేసామని బిల్లిచ్చి పాలిస్టర్ దుపట్టాలు సప్లై చేశారంట. 100% పాలిస్టర్, మిక్స్ కూడా కాదట, 100% పాలిస్టర్ దుపట్టాలు ఇచ్చారట. బిల్లు మాత్రం ప్యూర్ మల్బెరీ సిల్క్ సప్లై చేసినట్టుగా బిల్లు ఇస్తున్నారట గత 10 సంవత్సరాల నుంచి. ఇది నిన్న ఎవరో ఒక అతను దాని మీద ఓం నమః శివ అని రాసి ఉండిద్ది. దాని మీద కొన్ని థ్రెడ్స్ అవన్నీ కూడా తిలకము అవన్నీ ఉంటాయన్నమాట ఆ దుపట్టా మీద, ఎందుకంటే అది టీటీడీకి సంబంధించిన దుపట్టా కాబట్టి. సో దాన్ని ఎవరో ఈ దుపట్టా అదే గుడికెళ్ళి ఆ దుపట్టాకి ఎవరో ఆయనకి కొన్నారా మరి, అంత ప్రాసెస్ నాకు తెలియదు, క్షమించండి. ఓకే, ఇక్కడ లోపల ఏం జరిగింది అని. ఓకే, అంటే వాళ్ళు ఫ్రీగా చీఫ్ గెస్ట్లకి కప్తారా లేకపోతే వీళ్ళు కొనుక్కోవాలా నాకు తెలియదు. బట్ ఆ దుపట్టా టీటీడీలో తీసుకున్న వ్యక్తి, అదే వ్యక్తి ఇంకొకరు ఎక్కడో బయట అమ్ముతుంటే ఈ దుపట్టాన్ని చూశాడట, ఈ శాలువాని చూశాడట. బయట ఎక్కడ అమ్ముతుంటే శాలువాని చూసి అరే ఈ శాలువా బాగుంది అని చూస్తే ఎంత అంటే 200 అన్నారంటే. ఎంత? 200 రూపాయలు. ఆయన దాన్ని తీసుకెళ్ళి టీటీడీలో ఇచ్చినటువంటి శాలువాని 2 కంపేర్ చేస్తే ఎగ్జాక్ట్గా సేమ్ టు సేమ్ 2 ఒకటేనట. అరే ఇది 200కి అమ్మాడు, టీటీడీలో ఎంతకి అమ్మారు, ఎంతకి బిల్లు వేశారనే బిల్లు చూస్తే 1389 రూపాయలు వేశారట బిల్లు. 1389 రూపాయలు ఒక శాలువా. అదే శాలువా మార్కెట్లో 200కి అమ్ముతున్నారు, 100-200 రూపాయలకి అమ్ముతున్నారు దాన్ని. అది పాలిస్టర్ దుపట్టా. బిల్లు మాత్రం ప్యూర్ మల్బెరీ బిల్ వేశారట. దీనివల్ల కనీసం అప్రాక్సిమేట్గా 50 నుంచి 60 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అనేది చెప్పడం. జస్ట్ రీసెంట్గా 15,000 దుపట్టాలకి ఆర్డర్ ఇచ్చారట. ఒక్కొక్కటి 1389 రూపాయల మీద. 2029లో జస్ట్ 1 మంత్ క్రితం 15,000 దుపట్టాలని వాళ్ళు ఆర్డర్ చేశారు. ఒక్కొక్కటి 1,400 రూపాయలు, అప్రాక్సిమేట్గా 1,389 రూపాయలు ఇస్తామన్నారు. అదే ప్రోడక్ట్ బయట మార్కెట్లో 100-200 రూపాయలకి ఇస్తున్నారనేది ఇప్పుడు ఆ స్కామ్ బయటపడింది. ఎవరో ఒక అతను మార్కెట్లో కొని రెండింటిని కంపేర్ చేసి అతనికి డౌట్ వచ్చి రెండింటిని శాంపిల్స్ని ల్యాబ్కి పంపించి 2 ఒకటైనా చూడమంటే వాళ్ళు చెక్ చేస్తే 2 ఒకటైన తేలిని మార్కెట్లో 200, టీటీడీ బిల్లు మీద 1389 రూపాయల స్కాము. అప్రాక్సిమేట్గా 50 నుంచి 60 కోట్ల రూపాయల స్కామ్ బయటపడింది ఇప్పుడు దానికి సంబంధించి. ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్లో ఎవరు చేశారు అనేది ఇప్పుడు ఏమంటారు డిస్కషన్. ఇది 2015 అంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళ కాంట్రాక్ట్ని కంటిన్యూ చేశారు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు అంటారు వైసీపీ గవర్నమెంట్లో ఈ యొక్క ప్రోడక్ట్స్ని మార్చారు అంటారు. వైసీపీ వాళ్ళు అంటారు మీ గవర్నమెంట్లో మీరు ఇచ్చిన కాంట్రాక్టర్ మేము మార్చలేదు, ఆడి నుంచి పంపించాము, అతను 15 నుంచి 2025 వరకు అయ్యే ప్రొడక్ట్స్ సప్లై చేస్తున్నాడు అనేది జరుగుతుంది. సరే, ఇప్పుడు పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఎవరు రెస్పాన్సిబుల్ అనే తర్వాత సంగతి. ఒక స్కామ్ అయితే బయటపడింది టీటీడీలో. విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే అఫ్కోర్స్ వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. కంపెనీ విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీ బ్లాక్ లిస్ట్లో పెట్టారు.
నిన్న బిఆర్ నాయుడు గారు నేను యాంటీ కరప్షన్ ఏసీబీకి ఇచ్చామని చెప్పి బిఆర్ నాయుడు గారు ఒకటైతే చెప్పారు. ఓకే, సో ఇది లేటెస్ట్ కాంట్రవర్సీ మన మీద కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఎవరి తప్పు అంటే ఆ సప్లయర్ తప్పు 100%. విఆర్ఎస్ ఎక్స్పోర్ట్ సప్లయర్ తప్పు. నాకు తెలిసిన వరకు పొలిటికల్ ఇంటర్వెన్షన్ లేకుండా ఇలాంటి కాంట్రాక్ట్స్ ఇస్తారని నేను అనుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారు గెలవగానే విఆర్ఎస్కే ఎందుకు ఇచ్చారు అంటే ఏమంటే ఫెయిర్గా కాంట్రాక్ట్స్ ఇస్తారని నేను నమ్మట్లేదు. నేను రాంగ్ అయ్యి ఉండవచ్చు. జనరల్గా పొలిటీషియన్స్ ఇట్లాంటి కాంట్రాక్ట్స్ తీసుకునేటప్పుడు పొలిటికల్ లింక్స్ ఉంటాయి. వాళ్ళకి ముందే కలుస్తారు పొలిటీషియన్స్ని, ఇదిగోండి మీ సప్లై చేస్తాం మా కాంట్రాక్ట్ అంటారు. వాళ్ళకి కొన్ని లింక్స్ ఉంటాయి. సప్లయర్స్కి వీళ్ళకి కమిషన్స్ ఏవో మొత్తం అంతర్గతంగా మాట్లాడుకుంటారు. అవన్నీ కూడా మనకు తెలియనటువంటి దాచిపెట్టబడిన సత్యాలు మీకు తెలుసు, కానీ మన దగ్గర ఆధారాలు ఉండవు ఈ లోపల జరిగేవి. ఓకే, అంటే అర్థం విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ మరి తెలుగుదేశం గవర్నమెంట్లోనే ఇచ్చారంటే అటు ఇటుగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి సప్లయర్, వాళ్ళతో రిలేషన్ ఉన్నటువంటి సప్లయర్ అని మనం అనుకోవాలి. ఎందుకంటే ఇనిషియల్ కాంట్రాక్ట్ గివెన్ బై టీడీపీ ఇన్ 2015. బట్ కాకపోతే అప్పుడు స్టార్టింగ్లో ఒరిజినలే ఇచ్చాడు అని ఉండొచ్చు. అది పట్టుకోవడం పెద్ద కష్టం కాదు. 2015లో టీటీడీలో సాల్వా కప్పిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, జాగ్రత్తగా దాచుకుంటారు. టీటీడీలో సాల్వాలంటే వాటిని ఏం పడేయరు. ఓకే, చాలా జాగ్రత్తగా దాచుకుంటారు. 20-30 సంవత్సరాలు కూడా అలానే భద్రంగా దాచిపెడతారు చాలామంది. ఇప్పుడు 2015 నుంచి 19 మధ్యలో సాల్వా కప్పుకున్న వాళ్ళు ఎవరన్నా దాన్ని తీసుకొచ్చి ల్యాబ్కి పంపిస్తే బయటపడిపోయింది. దాన్ని 15 నుంచి అదే ఇస్తున్నాడా లేకపోతే రీసెంట్గా ఇస్తున్నాడా అనేది. ఏదైనా సరే క్వాలిటీ చెక్ లేకుండా ఇప్పుడు టీటీడీలో నెయ్యి వస్తున్నప్పుడు క్వాలిటీ చెక్ బూతులు పెట్టారు కదా, టెస్ట్ చేసి లోపలికి పంపిస్తారు నెయ్యిని. ల్యాబులు ఉంటాయి, చెక్ పోస్టులు ఉంటాయి, ఎక్కడెక్కడ క్వాలిటీ చెక్ చేసి ఫైనల్గా టీటీడీ లోపలికి వెళ్ళిద్ది నెయ్యి, ఇట్లాంటి పాలు నెయ్యి ఇట్లాంటివి. బట్ దీనికి లేదు, క్వాలిటీ చెక్ లేదు, చెక్ పోస్ట్ లేవు. ఈ దుపట్టాలు శాలువాలు కదా, దీని పెద్దగా లైట్ తీసుకున్నట్టున్నారు, మొత్తం వేసేసారు. పాలిస్టర్ మొత్తం పంపించారట. మల్బరీ సిల్క్ అని చెప్పి బిల్లేసి 1,300 రూపాయలు అని చెప్పి 200 రూపాయల ప్రోడక్ట్ లోపలికి నెట్టారు అనేది. ఇప్పుడు దీనికి ఎవరు రెస్పాన్సిబుల్, ఏ పార్టీ రెస్పాన్సిబుల్ అని ఇప్పుడు వీళ్ళిద్దరూ తిట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. స్కామ్ అయితే జరిగింది, ఇద్దరు రెస్పాన్సిబుల్ అని అనాలి. ఎందుకంటే రెండు పార్టీల్లో చెక్ సరిగ్గా చేయలేదని అర్థం. ఇప్పుడు కూడా టీటీడీ వాళ్ళు కనిపెట్టలా, ఎవరో కస్టమర్ కనిపెట్టాడు దాన్ని. ఎవరో కస్టమర్ దాన్ని బయట మార్కెట్లో చూసి దీన్ని కంపేర్ చేసి రెండు ఒకటే అని చెప్పి అట్లా బయటకు వచ్చింది తప్ప, ఇప్పుడు కూడా చెక్ పోస్ట్లో టీటీడీ యొక్క చెక్కింగ్ సిస్టమ్ ద్వారా బయటికి రాలా అది. ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరు టీడీపీ వాళ్ళు ఏమంటారు, వైసీపీ దీనికి కారణం కరప్షన్ చేసింది మీరు, దేవుని యొక్క ఏదో మరి దేవుని డబ్బులు కొట్టేస్తారా, స్కామ్లు చేస్తారా అని మీది పొలిటికల్. వీళ్ళు అసలు అది ఇచ్చింది, ఆర్డర్ ఇచ్చింది, కాంట్రాక్ట్ ఇచ్చిందే మీరే రెస్పాన్సిబుల్. ఆ కాంట్రాక్టర్ మీ వాడు, మేమేం కదిలించలేదు, మేము వాళ్ళని కంటిన్యూ చేసామని వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. ఇది టీటీడీలో జరిగినటువంటి కాంట్రవర్సీ. టీటీడీలో జరుగుతున్నటువంటి శాలువాల ఇంకొక కొత్త రకమైనటువంటి స్కామ్ బయటపడింది. లడ్డూ స్కామ్తోనే టీటీడీకి సంబంధించిన పరువు రోడ్డు మీద వేశారు. ఇప్పుడు ఇట్లాంటి సెన్సిటివ్ గుడులకు సంబంధించినవి, మత విశ్వాసాలకు సంబంధించినవి చాలా జాగ్రత్తగా 4 గోడల మధ్య ఉంచాలి. ఎందుకంటే పరువుతో సంబంధించిన విషయం 4 గోడల మధ్య చేయాలి. లడ్డు విషయాన్ని కల్తీ జరిగినప్పుడు జాగ్రత్తగా ఇంటర్నల్గా టెస్ట్ చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి, ఇంటర్నల్గా వాళ్ళందరినీ జైల్లో పెట్టి ఇవన్నీ చేస్తే పరువు పోయి ఉండేది కాదు. రాజకీయ నాయకులు దాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పడేశారు, డిస్కషన్ చేశారు, కోర్టులు వేశారు, ట్వీట్లు చేశారు, తిరుపతికి సంబంధించినటువంటి పరువు మొత్తం తీశారు. ఓకే, అంటే మేబీ మరి ఆంధ్రప్రదేశ్ని ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి కంకణం కట్టుకున్నారే. మనకున్న ఇమేజే, ఆంధ్రప్రదేశ్కున్న ఇమేజే తిరుమల దేవస్థానం. కొద్దిగా ఆంధ్రప్రదేశ్ అని కానీ తిరుపతి అంటారు అంతా. మరి ఆ ఇమేజ్నే వీళ్ళు పనంగా పెట్టి రాజకీయ నాయకులు రోడ్డు మీద పడేశారు. ఇప్పుడు ఇది బయటకు పడితే మరి ఇది కూడా మళ్ళీ సోషల్ మీడియాలో తిరుగుతుంది. నేషనల్ మీడియా వాళ్ళు ఇది ఇంకొక కొత్త స్కామ్, తిరుపతి దేవస్థానంలోని నేషనల్ మీడియాలో తిప్పుతున్నారు. రేపు పొద్దున ఏమైనా తిరుపతి రావాలంటే వాళ్ళు ఆలోచిస్తారు, ఏదో మొత్తం కూడా లడ్డు స్కామ్ అంటే, తిరుపతి దుపట్టా స్కామ్ అంటే, అన్ని స్కామ్ని మీరు బయట పెడితే యూఆర్ డ్యామేజింగ్ ది ఇమేజ్ ఆఫ్ తిరుమల దేవస్థానం నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్, రైట్?
ఐ డోంట్ నో దిస్ పొలిటీషియన్స్ డూయింగ్ మిస్టేక్. నాకు తెలిసిన వరకు పొలిటీషియన్స్ ఆర్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ డ్యామేజ్ టు తిరుపతి తిరుమల దేవస్థానం అండ్ ది ఇమేజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మేము వెనకేమన్నా ఏమో ప్లాన్ ఉందా మనకేం తెలియదు. థ్యాంక్ యూ, నమస్కారం.